హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. ఈరోజు నేను ఒక అందమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. అదే ఒక అబ్బాయి యొక్క ఖాళీ మట్టి కుండ. ప్రాచీన చైనాలో ఒక తెలివైన మరియు దయగల చక్రవర్తి ఉండేవాడు. అతను ప్రజల ప్రేమను పొందాడు, కానీ అతనికి వారసులు లేకపోవడం అతన్ని కలవరపెట్టింది. ఒకరోజు అతను తన విలాసవంతమైన కోటలో తిరుగుతూ తన తర్వాత రాజును ఎన్నుకోవడానికి ఒక వినూత్నమైన పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. అతను తన రాజ్యంలో ఉన్న పిల్లలందరినీ కోటలోకి ఆహ్వానించి తన సింహాసనంపై నిలబడి ఇలా అంటున్నాడు: నా ప్రియమైన పిల్లలారా, నేను మీకు ఒక్కొక్కరికి ఒక విత్తనం ఇస్తాను. దీన్ని మీరు నాటాలి. 1 సంవత్సరం పాటు దాన్ని పెంచి తర్వాత నా వద్దకు తీసుకొని రావాలి. ఎవరి మొక్క అందంగా పెరుగుతుందో వారు నా వారసుడవుతారు. వారికే నా స్థానంలో సింహాసనం అధిష్ఠించే అర్హత ఉంటుంది అన్నాడు. పిల్లలు ఉత్సాహంతో ముందుకు వచ్చారు. కొత్త రాజుగా మారాలనే ఆలోచన వారిని మంత్రముగ్ధులను చేసింది. పిల్లలంతా ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చి విత్తనాన్ని తీసుకున్నారు. వారి అందరి మధ్య పింగ్ అనే ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. చక్రవర్తి ముందుకు వచ్చి ఆ విత్తనం తీసుకున్నప్పుడు పింగ్ చాలా సంతోషించాడు. అతనికి మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. అతని ఇంటికి వెళ్ళి మంచి సారం ఉన్న మట్టిని ఒక కుండలో వేసి విత్తనాన్ని జాగ్రత్తగా నాటాడు. ప్రతిరోజు దానికి నీళ్లు పోశాడు. తగినంత ఎండ తగిలేలా చూసుకున్నాడు. పింగ్ దానికి ఎంతో శ్రద్ధగా రోజూ నీళ్లు పోస్తూ చూసుకుంటున్నాడు. రోజులు గడుస్తున్నాయి, వారాలు మారుతున్నాయి, నెలలు వెళ్ళిపోయాయి. కానీ మొక్క ఎక్కడా మొలకెత్తలేదు. పింగ్ ఆశ్చర్యపోయాడు. మట్టి మార్చాడు, కుండను వేరే ప్రదేశంలో ఉంచాడు. అంతేకాకుండా విత్తనంతో ముచ్చటించుకున్నాడు. కానీ దానిలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఈలోగా అతని స్నేహితుల మొక్కలు పెద్దవిగా పెరిగి అందంగా మారాయి. వారు గర్వంగా మాట్లాడుతుంటే పింగ్ మాత్రం చాలా బాధపడేవాడు. 1 సంవత్సరం గడిచింది. పిల్లలందరూ రాజుగారి కోటలోకి తమ మొక్కలను తీసుకొని వచ్చారు. అందరి మొక్కలు లావుగా పెరిగాయి, అందంగా పుష్పించాయి. పింగ్ మాత్రం ఖాళీ కుండను చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. వెళ్ళాలా వద్దా అనే అయోమయంలో ఉన్నాడు. అప్పుడు పింగ్ తల్లి ఇలా చెప్తోంది: పింగ్, నువ్వు నిబద్ధతగా పనిచేశావు. నిజాయితీగా ఉండటం అన్నది చాలా ముఖ్యమైనది. భయపడకుండా వెళ్ళు అని. పింగ్ ధైర్యం తెచ్చుకొని ఖాళీ కుండను పట్టుకొని కోటవైపు నడిచాడు. చక్రవర్తి పిల్లలందరి మొక్కలను పరిశీలిస్తున్నాడు. చివరికి అతను పింగ్ వైపు చూస్తూ ఇలా ప్రశ్నించాడు: నీ కుండ ఖాళీగా ఎందుకు ఉంది బాబూ అని. పింగ్ తలదించుకొని కళ్ళల్లో నీరొచ్చేలా ఏడ్చుకుంటూ చెప్పాడు: మహారాజా, నేను మీరిచ్చిన విత్తనాన్ని నాటాను, నీళ్లు పోశాను, కానీ ఏదీ పెరగలేదు. నేను మోసం చేయలేదు, అందుకే ఖాళీ కుండను తీసుకొని వచ్చాను అని చెప్పాడు. అంతటా నిశ్శబ్దం నెలకొంది. పిల్లలు ఒకరినొకరు చూసుకున్నారు. కొందరు పింగ్ని తక్కువ చేసి మాట్లాడారు. కానీ చక్రవర్తి చిరునవ్వు చిందించి తన శబ్దాన్ని బలంగా చేస్తూ, నేను చెప్పేది వినండి. 1 సంవత్సరం క్రితం నేను మీ అందరికీ కాచి చంపిన విత్తనాలను ఇచ్చాను. అవి ఎప్పటికీ మొలకెత్తవు. కానీ మీ అందరి కుండల్లో మొక్కలు ఎలా వచ్చాయి అని అడిగాడు. అక్కడున్న పిల్లలు మరియు ప్రజలు ఆశ్చర్యంతో గోల చేశారు. అప్పుడు చక్రవర్తి ఆనందంగా, పింగ్ తప్ప మీ అందరూ నన్ను మోసం చేయడానికి ఇతర విత్తనాలను ఉపయోగించారు. నిజాయితీ అతి గొప్ప లక్షణం. అందుకే నా వారసుడు పింగ్ అని ప్రకటించాడు. పింగ్ ఆనందంతో ఆశ్చర్యంగా చూశాడు. మిగతా పిల్లలు తలదించుకున్నారు. కానీ ప్రజలు సంతోషంగా చప్పట్లు కొట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత పింగ్ ఒక తెలివైన, న్యాయమైన రాజుగా మారాడు. ఆయన తన పాలనలో ఎప్పుడూ నిజాయితీకి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. ఆ రాజ్యం సత్యం, న్యాయం, విశ్వాసం ఉన్న ఒక గొప్ప సామ్రాజ్యంగా మారింది. ఈ కథ నీతి ఏమిటంటే, నిజాయితీ మరియు నమ్మకము అతి ముఖ్యమైనవి. అసత్య విజయం కన్నా నిజాయితీతో ఉన్న ఓటమి గొప్పది. నిజమైన నాయకుడు నిజాయితీతో ఉండాలి. సో గైస్, మీకు గనక నా కథ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సత్యన్ స్టోరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.